ఇక్కడ అసలు ఈ ప్రాంతంలో పంజాబ్ హర్యానా బెల్ట్లో ఇంత సెలీనియం ఎందుకు వచ్చింది? ఇదే పెద్ద క్వశ్చన్. ప్రాథమికంగా వచ్చిన నివేదిక ప్రకారం మన హిమాలయస్ శివాలిక్ రేంజ్లో ఏదైతే లోయర్ రేంజెస్ ఆఫ్ హిమాలయస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో రేంజ్ రాక్స్ ఉంటాయంట. ఈ రాక్స్లో సెలీనియం కంటెంట్ చాలా ఉంటుందంట. వర్షం పడినప్పుడు ఈ రాక్స్ బాగా కరిగి ఈ సెలీనియం వర్షపు నీటి ద్వారా ఈ పంట పొలాల్లోకి వచ్చేస్తుంది పంజాబ్ హర్యానా. అక్కడ వీట్ పండిస్తారు కాబట్టి ఈ పంట పొలాల్లో పండిన వీట్ గోధుమలో సెలీనియం కంటెంట్ ఎక్కువ ఉందంట. దాంతో ఈ సెలీనియం బాగా పెరిగింది వీటిలో. అలాంటి వీట్ రేషన్ షాపుల్లో కానీ రకరకాల షాపుల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో పంచుతున్నారు. అలాంటప్పుడు ప్రజల బాడీలో మోతాదుకు మించి సెలీనియం కంటెంట్ పెరిగిపోతే దానివల్ల వాళ్ళకి విపరీతమైన హెయిర్ లాస్, బాల్డ్ హెయిర్, బట్టతల వచ్చేస్తుందని చెప్పి ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. అంటే మనం ఎప్పుడైతే సెలీనియం ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో, జింక్ ఉండే ఫుడ్ తక్కువ తీసుకుంటామో అప్పుడు మనకి హెయిర్ లాస్ వస్తాయి. జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి. అదేవిధంగా సెలీనియం అనేది చాలా డేంజరస్ అనమాట హెయిర్ గ్రోత్కి. సెలీనియం బాడీలో కొంచెం ఉండాలి, మోతాదుకు మించి ఉంటే కనుక ఖచ్చితంగా మనం విపరీతమైన హెయిర్ లాస్కి గురవ్వాల్సిందని చెప్పి ICMR, ఎయిమ్స్ మరియు నిరేహ్ నివేదికలు చెబుతున్నాయి.